సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. టూర్లో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై పీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులైన అమిత్ షా, నిర్మలా సీతారామన్తో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీలో అయితే ఏపీ సీఎం జగన్ పీఎంతో సమావేశమైనట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ ముగిసింది. 11:30 పార్లమెంటు ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ ఛాంబర్లో ప్రధానితో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు 25 నుంచి 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు విభజన హామీలకు సంబంధించి ప్రధానంగా నరేంద్ర మోడీతో చర్చించినట్లుగా తెలుస్తుంది. అంటే ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రావడంపై ఉత్కంఠమైన వాతావరణం అనేది ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరోవైపు పొత్తులకు సంబంధించి ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయి, ఒక్క కొలికి వచ్చాయి సీట్ల సర్దుబాటు, పొత్తుల అంశానికి సంబంధించి, ఎన్డీఏల చేరికకు సంబంధించి, టీడీపీకి సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ చర్చలని కొలికి వచ్చాయి చెప్తున్నప్పటికీ, ప్రచారం జరుగుతున్నప్పటికీ మరోవైపు అనూహ్యంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే అవకాశాన్ని బట్టి అన్ని పార్టీలను వినియోగించుకునే విధంగా కూడా కేంద్రం బీజేపీ చూస్తుంది అనేది ప్రధానంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. అంటే అందరినీ కూడా, అంటే ఎన్డీఏ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏలో లేని అంటే ఇటు ఇండియా కూటమిలో లేని ఎవరైతే పార్టీలు ఉన్నాయో ఇతర పార్టీలు, ఇటు గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే దూరం అయ్యారో వారందరినీ కూడా దగ్గర చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డాతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. ఈరోజు అంటే కొద్దిసేపటి క్రితం, ఒక 5 నిమిషాల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో ఈ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ఏపీ సమస్యలపై ప్రధాని మోడీ దృష్టికి ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇటు తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల విషయం కానీ, అంటే ఈ జనకు సంబంధించి 6,000 కోట్లకు పైగా పెండింగ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాని గురించి తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రత్యేక హోదా గురించి ప్రధానంగా అన్ని విషయాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా అన్ని విషయాలు ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు అనేది వైసీపీ నేతలందరూ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు మాత్రం స్వప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల నుంచి బయటపడేందుకే ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు అపాయింట్మెంట్ లేక అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇటు ఒకవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ సీఎం చంద్రబాబు గురించి అంటే స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు మీడియా ప్రతినిధులు కూడా వైసీపీని ప్రశ్నించిన నేపథ్యంలో అంటే ప్రతిపక్ష పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఢిల్లీ వచ్చారని అడిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే వచ్చారంటూ కూడా వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏపీలో ప్రజల అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి వ్యక్తిగత స్వార్థాల కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ బాట పడుతున్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కానీ, ఏపీ ప్రజలు కానీ అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోంది. కానీ ఈ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటి అనేది అంతర్గతంగా ఆఫ్ ద రికార్డు కూడా ఎవరు కూడా మీడియా ముందుకు కానీ, అంటే మీడియా ప్రతినిధులు కానీ ఎవరికి కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఎవరికి వారు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే వారి ఉనికిని కాపాడుకునేందుకు వారి వ్యక్తిగత స్వలాభం కోసమే ఢిల్లీ వచ్చి కేంద్ర పెద్దల చుట్టూ తిరుగుతున్నారు, కేంద్ర పెద్దలు కలుస్తున్నారు అనేది ఏపీ ప్రజలు కానీ మొత్తం రాజకీయ విశ్లేషకులు, రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాలు అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఇంకొక మరో
నెల రోజుల్లోనే అంటే ఈ మంత్ ఎండింగ్ లేదా మార్చి మొదటి వారంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా రాబోతుంది. దానికి ఈలోపే పొత్తుల వ్యవహారానికి సంబంధించి మరోపు నిధులకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ఆ రాష్ట్రాల ప్రతినిధులు కూడా కేంద్రం పెద్దలతో కలవడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలని కోరడం అందరికీ కూడా పరిపాటిగా కొనసాగుతోంది. కానీ ఆ ఏపీ విషయానికి వస్తే అక్కడ భిన్నంగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ పొత్తుకు సంబంధించి ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేనతో పొత్తుల గురించి చర్చలు జరుపుతూనే మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని ఢిల్లీ పిలవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ప్రధానంగా అయితే ఏపీ రాజకీయాల్లోనూ ఏపీ ప్రజల మధ్య తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. సటాస్ ఎగ్జాక్ట్లీ శివ. అయితే మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సీఎం జగన్. మరి ఆవిడతో కలిసిన తర్వాత, అమిత్ షాతో కలిసిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి వేటి మీద ఎక్కువగా డిస్కస్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. రైట్, ప్రధానంగా చూస్తే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందరినీ కూడా అంటే ఇటు నిర్మలా సీతారామన్, హోంమంత్రి వీరితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే అందరూ పార్లమెంట్లోనే ఉంటారు కాబట్టి ఇటు కేంద్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా అక్కడే కలుస్తారా, లేదా నార్త్ బ్లాక్ వెళ్ళి నిర్మలా సీతారామన్ అక్కడ ఛాంబర్లో కలుస్తారు. నార్త్ సౌత్ బ్లాక్లోనే వీళ్ళిద్దరు కేంద్ర హోంమంత్రి కానీ అమిత్ షా కానీ ఉంటారు, అక్కడ కలుస్తారా, లేదా అమిత్ షాను ఇంటికి వెళ్ళి కలుస్తారా అనేది కూడా అపాయింట్మెంట్ ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అలాగే నిర్మలా సీతారామన్ ఇద్దరిని కలిసి ఇక ఆర్థిక శాఖ నుంచి ఏవైతే నిధులు ఉన్నాయో, పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలనేది ప్రధానంగా కోరబోతున్నారు. అంటే ఇంకా మరొక 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత ఫర్దర్గా ప్రభుత్వాలన్నీ కూడా ప్రధానమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వెళ్తారు. అక్కడ ఎటువంటి అధికారాలు కూడా వారికి ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి మొత్తం పాలన వ్యవహారాలను కూడా వెళ్తాయి. కాబట్టి ఈలోపే కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి మా ప్రభుత్వం కాలంలో, మా 5 ఏళ్ల కాలంలో, 5 ఏళ్ల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని నిధులు తీసుకొచ్చాము, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రజలకు ఇన్ని సంక్షేమాలను అందించామని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులైతే పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు చూపించే విధంగా కూడా చూపించేందుకు ఇప్పుడు ఫైనల్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ, మరి ముఖ్యంగా ఇటు ఏపీకి సంబంధించిన సీఎం జగన్ కానీ కేంద్రం నుంచి నిధులకు సంబంధించి ప్రధానంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014కు సంబంధించి విభజన హామీలకు చట్టానికి సంబంధించి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రధానంగా ప్రధానితోనూ ఇక కేంద్ర ఆర్థిక శాఖ అంటే గతంలో కూడా కేంద్ర మంత్రులు కలిసినప్పటికీ వారందరి నుంచి హామీ లభించినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలకు సంబంధించి చొరవ తీసుకోవాల్సింది ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి చొరవ తీసుకుని నిధులకు సంబంధించి విడుదలకు సంబంధించి ఫైల్ మీద సంతకం చేస్తే తప్ప అక్కడ నిధులు విడుదల అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. 5 ఏళ్ల పాలన కాలం కూడా ముగిపోతున్న నేపథ్యంలో అంటే వారు ఏం చేశారు, కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు తీసుకొచ్చారు అనేది చూపించుకోవాలంటే ఇప్పుడు ఈ నిధులు కూడా కొంతవరకు తోడ్పడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. దానిలో భాగంగానే రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారంటూ చెప్తున్నప్పటికీ కానీ అంతర్గతంగా మాత్రం రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారంటూ ఇటు టీడీపీ కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళిందంటూ వైసీపీ ఇద్దరు కూడా రాజకీయ విమర్శలు అయితే చేసుకున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. సటాస్. రైట్, థ్యాంక్ యూ శివ.